నమస్కారం. నగనట్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన నగనట్ర కార్యక్రమం మధురా నగర్ లో ఉన్న జ్యువెలరీ డిజైనర్ సత్య గారి ఇంటికి వచ్చిందండి. మరి సత్య గారి కలెక్షన్స్ లో ఈ రోజు ఆవిడ మనకి ఎలాంటి డిజైన్స్ ని పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం సత్య గారు. నమస్తే ప్రశాంతి. సత్య గారు, ఈ రోజు నగనట్ర కార్యక్రమంలో మా సకలకి మీ కలెక్షన్స్ లో ఏ డిజైన్స్ ని పరిచయం చేయబోతున్నారు? లైట్ వెయిట్ బ్యాంగిల్స్ లో బ్లాక్ బీడ్స్ తోటి స్పినల్స్ తోటి ఎట్లా చేయాలి అనేది చూపిస్తా. గాజులు ఆడవాళ్ళ గాజులు అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో అది బ్లాక్ బీడ్స్ లో గాజులు. బ్లాక్ బీడ్స్ ఓకే, కంప్లీట్ గా బ్లాక్ బీడ్స్. బ్లాక్ బీడ్స్ స్పినల్స్ మొత్తం బ్లాక్ తోటి ఎట్లా చేస్తాం. ఓకే, సో బ్లాక్ అంటే అది ఎవరైనా వేసుకోవచ్చు, అంటే పెళ్ళైన వాళ్ళే అని కాదు. నల్ల పూసలు ఒక్కటే పెళ్ళైన వాళ్ళు అంటారు. బ్లాక్ బ్యాంగిల్స్ ఎవరైనా వేసుకోవచ్చు. పిల్లలకు కూడా, పుట్టిన పిల్లలకు కూడా, మగ పిల్లలైనా ఆడపిల్లలైనా వేస్తారు చూడండి బ్లాక్ అనేది. సూపర్. సో ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి? చూపిస్తాను మీకు. ఇవి వచ్చేసి ప్లెయిన్ బ్యాంగిల్స్. దాని మీదకి ఏం చేసామంటే బ్లాక్ స్టోన్స్ తోటి, కంప్లీట్ బ్లాక్ స్టోన్స్ తోటి తీసుకున్నాం అనమాట. మధ్యలోకి వచ్చేసి రైస్ స్టోన్ అంటాం, రైస్ రాయి అని అంటాం ఈ షేప్ ని. సో అది తీసుకుని దానికి అటొక చిన్న రౌండ్, ఇటొక చిన్న రౌండ్ తీసుకుని సైడ్ నుంచి చూసారంటే గోల్డ్ తోటి కవర్ చేసాం. సో దట్ అదేంటంటే పట్టుకుని గ్రిప్ బాగా ఉంటుంది అనమాట మనకి. సో అలా ఇది మొత్తం మనము 8 బిట్స్ ఇచ్చామన్నమాట. 8 బిట్స్ డిపెండింగ్ ఆన్ ద సైజ్. ఇప్పుడు ఇది చిన్నది కాబట్టి 6 వస్తుంది. అదే 2/8 సైజ్ కి వెళ్ళిపోతే 8 బిట్స్ రావాల్సి వస్తుంది. సో దట్ ఈ గ్యాప్ మెయింటైన్ చేయడానికి అప్పుడే మనకి కొంచెం హెవీగా బ్లాక్ స్టోన్స్ తోటి మనము బ్యాంగిల్స్ వేసుకున్నట్టు అట్లా లుక్ ఉంటుంది. అదే దూరం ఇప్పుడు ఆల్టర్నేట్ ఇట్లా పెట్టామనుకోండి ఎక్కడో ఒకటి కనిపిస్తుంది అనమాట. ఆ లుక్ అనేది రాదు మనకి. సో అందుకని కంపల్సరీ అకార్డింగ్ టు ద సైజ్ ని బట్టి 6 బిట్స్ 8 బిట్స్ అనేది మనము ప్లాన్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ 2 బ్యాంగిల్స్ మనకి ఎన్ని గ్రామ్స్ లో? మనకి 3.5 గ్రామ్స్ లో వచ్చేస్తుంది. 4 బ్యాంగిల్స్ అయితే 7 గ్రామ్స్, 2 బ్యాంగిల్స్ అయితే 3.5 to 4 గ్రామ్స్ లో వచ్చేస్తుంది మనకి. చాలా బాగుంది, సింపుల్ గా, డీసెంట్ గా. దీన్ని మనం వేరే వాటితో మిక్స్ చేసి ప్లెయిన్ బ్యాంగిల్స్ తో అట్లా కూడా మనము వేసుకోవచ్చు అనమాట. కాంబినేషన్ తోటి వేసుకోవచ్చు. జస్ట్ ఈ రెండే లేకుండా అలా జస్ట్ డైలీ వేర్ నల్ల పూసలు వేసుకుని ఆఫీస్ కి వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళకి ఇట్లా కావాలి అనుకుంటే సింపుల్ గా ఇలా వేసేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. సో బ్యాంగిల్స్ చాలా సింపుల్ డిజైన్, చాలా బాగుంది ఇది. సో నెక్స్ట్ డిజైన్ చూపిస్తున్నారు. ఇది వచ్చేసరికి ప్రశాంతి 2 బ్యాంగిల్స్ ప్లెయిన్ బ్యాంగిల్స్ తీసుకున్నాము. తీసుకుని మధ్యలో నుంచి స్పినల్స్ ఇచ్చామన్నమాట. ఓకే. సో దట్ మనకి ఏంటంటే ఈ లోపల నుంచి చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ 2 జాయిన్ చేసాం మనము. ఓకే. సో ఈ 2 బ్యాంగిల్స్ వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే బ్లాక్ స్టోన్స్ డిఫరెంట్ గా ఉంటుంది మనకి. స్పినల్స్ వచ్చేసరికి ఆ షైన్ అనేది డిఫరెంట్ ఉంది. ఇది కూడా చూడండి, స్టోన్స్ కొంచెం సటల్ గా అనిపిస్తుంది. ఈ స్పినల్స్ అనేసరికి మనకి చాలా మంచి షైన్ వస్తుంది అనమాట. క్రిస్టల్ షైన్ వస్తుంది మనకి. ఇది ఇప్పుడు ఈ ఊడిపోయే ఛాన్సెస్ ఉండవా? మొత్తం ఏం చేసామంటే వైర్ తోటి, గోల్డ్ తీగ తోటి, కాపర్ ఫిల్డ్ గోల్డ్ తీగ తోటి మొత్తం దాని నుంచి ఎక్కించి దీనికి మధ్యలో పెట్టి దీని నుంచి ఎనామిల్ ఇచ్చాము అక్కడక్కడ. ఇదిగోండి మనకి ఒక్క దగ్గర కనిపిస్తుంది ఎక్కించినట్టు. ఇదిగోండి జస్ట్ ఓకే, అంటే ఊడిపోకుండా దానికి వేసి తిప్పి. థ్రెడ్ అనుకోండి ఫాస్ట్ గా బ్రేక్ అయిపోతుంది అండ్ దీంట్లోకి సెట్ అవ్వదు కూడా. గోల్డ్ అనుకోండి మనకి ఉంటది. ఎందుకు అని అంటే అది 916 కాబట్టి మనం ఎంత కట్ చేసినా దాని మీద నుంచి ఫైల్ చేసినా మనకి అది అలానే ఉంటుంది. బట్ ఇది కాపర్ ఫిల్డ్ కదా, సో ఎక్కువ ఫైల్ చేసాం అనుకోండి కాపర్ బయటకు వచ్చేసింది, గోల్డ్ వెళ్ళిపోతుంది. సో ఫైలింగ్ చేయడానికి ఉండదు. అందుకని మనం కంపల్సరీ ఈ డిజైన్స్ లో కొన్నే వస్తాయి మనకి లైట్ వెయిట్ బ్యాంగిల్స్ లో. దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవి మనం 4 బ్యాంగిల్స్ వేసుకుంటే అసలు చాలా నిండుగా ఉంటుంది మనకి. దాంట్లో మధ్యలో ప్లెయిన్ వేస్తే కూడా మనకి ఇంకా నిండుతనం వస్తుంది మనకి. ఇప్పుడు ఈ 4 బ్యాంగిల్స్ కి మనం బడ్జెట్ ఎంత పెట్టుకోవచ్చు? 4 బ్యాంగిల్స్ కి మనకి 12 గ్రామ్స్ లో వచ్చేస్తుంది. 12 గ్రామ్స్. అదే మనం 916 లో వెళ్ళాలి అంటే ఒక బ్యాంగిలే మనకి 15 to 18 గ్రామ్స్ పడుతుంది మనకి. జస్ట్ 3 గ్రామ్స్ లో ఒక బ్యాంగిల్ వచ్చేస్తుంది మనకి. బాగుందండి. సో బ్లాక్ బీడ్స్ లో డిఫరెంట్ వెరైటీస్ చూపిస్తున్నారు. మరి నెక్స్ట్ ఏ డిజైన్ చూపిస్తున్నారు? నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఆల్టర్నేట్ గా తీసుకున్నాం. ఇది ఒక బ్లాక్ స్టోన్ తీసుకున్నాము, 2 సీజెడ్ చిన్నవి తీసుకున్నాము. అలా వద్దు అనుకుంటే కస్టమర్ చాయిస్ ని బట్టి కూడా మనం కంప్లీట్ బ్లాక్ కూడా వెళ్ళొచ్చు. ఇది మల్టీ కలర్ వెళ్ళొచ్చు, కంప్లీట్ బ్లాక్ వెళ్ళొచ్చు. చాలా మంది అన్ని కలర్స్ బ్యాంగిల్స్ దొరుకుతాయి, బ్లాక్ దొరకవు అని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఇట్లా మనం ప్లాన్ చేయొచ్చు. వైట్ 2 వచ్చేసరికి మనకి ఆ వేరియేషన్ వస్తుంది. ప్లస్ చాలా గ్రాండ్ లుక్ గా కూడా ఉంటుంది అనమాట మనకి. కంప్లీట్ బ్లాక్ అంటే మళ్ళీ సటిల్ అయిపోతుంది. ఇది హెవీనే బికాస్ ఇది పైన అంతా ఇలా వచ్చింది అండ్ లోపల కూడా చూసారంటే ఒక బ్యాంగిల్ మళ్ళీ
పెట్టామన్నమాట. Support కోసం సపోర్ట్ కోసం బ్యాంగిల్ పెట్టామన్నమాట. ఓకే. ఈ 2 బ్యాంగిల్స్ కి ఎన్ని గ్రామ్స్ గోల్డ్ పడుతుందండి? ఈ 2 బ్యాంగిల్స్ కి మనకి 7 గ్రామ్స్ పడుతుంది. 7 గ్రామ్స్. ఎందుకంటే కొంచెం వెడల్పు ఎక్కువ ఉంది, ప్లస్ లోపల నుంచి మళ్ళీ మనం బ్యాంగిల్ ఇచ్చాము, సో అందుకని 7 పడుతుంది. 7 గ్రామ్స్. నైస్. నెక్స్ట్ డిజైన్. ఇది చూసారంటే 3 బ్యాంగిల్స్ తీసుకున్నాము, ఆల్టర్నేట్ రూబీ అండ్ ఎమరాల్డ్ ఇచ్చాము. కానీ ఈ ప్లేస్ లో బ్లాక్ వెళ్తే కూడా చాలా బాగుంటుంది. ఆల్రెడీ చేసాము క్లయింట్స్ కి, బట్ నా దగ్గర ఇది ఉంది కాబట్టి మీకు చూపించడం కోసం అని నేను చెప్తున్నాను అనమాట. కంప్లీట్ బ్లాక్ వెళ్తే కూడా చాలా మంచి లుక్ వస్తుంది మనకి. రూబీ ఎమరాల్డ్ ప్లేస్ లో బ్లాక్ ఉండాలి, మొత్తం కంప్లీట్ బ్లాక్ ఇచ్చేసేయాలి. సో దట్ ఇది ఏంటంటే మొత్తం గోల్డ్ ఉంది, ప్లస్ ఇక్కడ మాత్రమే మనకి 3 స్టోన్స్ కనిపిస్తూ ఉంటుంది అనమాట బ్లాక్. సో చాలా మంచి లుక్ వస్తుంది ఇది కూడా మనకి. సో కొంచెం వెడల్పుగానే ఉంది కదా, చాలా వెడల్పు. బ్యాంగిల్స్ కలిపి చేసినట్టుంది. ఇది పెయిర్ వచ్చేసరికి మనకి 8 గ్రామ్స్ లో వచ్చేస్తుంది. పెయిర్ సింగిల్ అయితే 4 గ్రామ్స్ వస్తుంది, పెయిర్ అయితే 8 గ్రామ్స్ లో వచ్చేస్తుంది మనకి. ఓకే, నైస్. నెక్స్ట్. ఇదేంటంటే డబల్ లైన్ మధ్యలో గ్యాప్ ఇచ్చాం ప్రశాంతి, మీరు చూసారంటే దీన్ని కొంచెం వెడల్పు మనకు దగ్గరకు కావాలన్నా చేయొచ్చు. ఈ గ్యాప్ అనేది మనం తక్కువ తీసుకోవచ్చు, ఎక్కువ తీసుకోవచ్చు, మన చాయిస్ ని బట్టి. అలా తీసుకుని ఇది మొత్తం నేను యాక్చువల్ గా దీనికేమో ఎమరాల్డ్ ఇచ్చాము. ఇదే సేమ్ బ్లాక్ వెళ్తే కూడా ఎక్సలెంట్ వస్తుంది మనకి. ఎందుకంటే గ్యాప్ వచ్చి ఓన్లీ బ్లాక్ అనేసరికి అది కూడా బాగా వస్తుంది. మధ్యలోకి వచ్చేసరికి ఒక రాయి ఇచ్చాను, అటు ఇటు 4 సైడ్స్ ఏం చేశానంటే గోల్డ్ బాల్స్ ఇచ్చాను. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి రౌండ్ రూబీస్ ఇచ్చా. సేమ్ ఈ రూబీస్ ఉన్న ప్లేస్ లో ఈ 5 స్టోన్స్ కూడా మనం బ్లాక్ తీసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. అది కూడా వెడల్పుగా ఉంది, డిజైన్ చాలా బాగుంది. ఇండో వెస్టర్న్ కైండ్ ఆఫ్. ఇండో వెస్టర్న్, ఇది సింగిల్ కూడా వేసుకుని వెళ్ళిపోవచ్చు. అలా ఏదైనా హెవీ పార్టీస్ ఉన్నప్పుడు 2 వేసుకోవచ్చు, అదర్వైజ్ సింగిల్ బ్యాంగిల్ వేసుకుని వెళ్ళిపోవచ్చు మనం. సో ఎన్ని గ్రామ్స్ గోల్డ్ పడుతుంది? ఇది మనకు 6 గ్రామ్స్ లో వచ్చేస్తుంది పెయిర్ 6 గ్రామ్స్. అంతేనా? నైస్. సో ఈ రోజు లైట్ వెయిట్ లో చాలా చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ చూపించారు. లైక్ బ్లాక్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు చాలా. సో అందులో చాలా తక్కువ వెయిట్ లో మనం కొన్న బడ్జెట్ లో ఎలా ప్లాన్ చేసుకోవాలో చాలా చక్కటి డిజైన్స్ చూపించారు. ధన్యవాదాలు సత్య. ధన్యవాదాలు. ఇదండి ఇవాళ నగానట్ర కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.